హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కర్ణాటకలో హరిహర వీరమల్లు బ్యాన్ అంటూ వార్తలు వస్తున్నాయి సార్. అంటే నిన్న చాలా గొడవ కూడా జరిగిపోయింది. వాళ్ళు హరిహర వీరమల్లు ఆ బ్యానర్లు మొత్తం చింపేయడము, రోడ్డు మీద మొత్తం పడేయడం, అలా ఒక హంగామా అయితే క్రియేట్ అయిపోయింది. సో ఎందుకు ఇదంతా జరిగింది, మరి నిజంగా అక్కడ బ్యాన్ చేస్తున్నారా? అండ్ కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ అక్కడ పెద్దగా రెస్పాన్స్ రావట్లేదని కూడా తెలుస్తుంది. మరి కర్ణాటకలో పరిస్థితి ఏ విధంగా ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి ఈ సినిమా రిపోర్ట్స్ ఒకసారి చెప్తారా? ఈ సినిమా సంబంధించి ఓవరాల్ గా 2850 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 2850 థియేటర్లో రిలీజ్ అయింది. ఆంధ్ర మొత్తంగా తీసుకున్నప్పుడు 850 నుంచి 900 థియేటర్లు, అంటే ఇటు సీడెడ్ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ, వెస్ట్ ఈస్ట్, గుంటూరు, కృష్ణ అన్నీ కలిపి ఏరియాలు కలిపి దాదాపు 900 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇటు నైజాము 380 నుంచి 400 థియేటర్ల వరకు రిలీజ్ అయింది సినిమా. అయితే మొత్తం రిమైనింగ్ ఇండియా అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ బెల్టు అన్నీ కలుపుకుంటే మనకి ఒక 800 థియేటర్లు అయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ కలిపితే 750, మొత్తంగా 2850 థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమాగా పర్ఫెక్ట్గా చేయలేదు. నిజానికి పాన్ ఇండియా సినిమాగా చేయగలిగిన విషయం ఉంది. ఎందుకంటే ఒక ఔరంగజేబుని ఒక సౌత్ ఇండియాలో లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు దగ్గర పుట్టిన ఒక దోపిడీ దొంగ, ఒక ఔరంగజేబు కామన్ ఎనిమీగా ఉన్న కుతుబ్ షాహీ ఇండస్ట్రీ సహాయంతో ఔరంగజేబుని ఎలా వెళ్ళి వజ్రం తీసుకొచ్చాడనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. అది నిజంగా జరగకపోయి ఉండొచ్చు, కానీ హిస్టారిక్ ఫిక్షన్లో ఇది చేయొచ్చు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు వచ్చాయి. హిస్టరీలో ఫిక్షన్ కలిపి చేయడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మనకి ఇప్పుడు రాజమౌళి త్రిపులారు కూడా హిస్టారిక్ ఫిక్షనే. వాళ్ళిద్దరూ కొమరం భీము, అల్లూరి సీతారామరాజు వేరు వేరు పీరియడ్లో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలిసి ఎలా పోరాడారు అనేది కథ. అది హిస్టారిక్ ఫిక్షన్. సో దీంట్లో కూడా ఆ స్కోప్ ఉంది. రెండోది, ఇవాళ ఔరంగజేబుని మొత్తంగా విలన్గా చూపించడానికి, ఒక ముస్లిం విలన్గా చూపించడానికి బీజేపీ కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలో ఢిల్లీలో ఉండే ఔరంగజేబు రోడ్డును కూడా అబ్దుల్ కలాం రోడ్డుగా 2015లో మార్చేశారు. దాని తర్వాత ఈ మధ్య చావా రిలీజ్ అవడంలో కూడా ఔరంగజేబుని అత్యంత క్రూయల్ ఫెలోలాగా చూపించడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఔరంగజేబుని ఇవాళ ఉన్న ముస్లింలకి పితామహుడిలాగా చూపించి ముస్లింలకి యాంటీగా హిందువుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం బీజేపీ ఎప్పటి నుంచో చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అజెండాని తన అజెండాగా మార్చుకొని సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఒక స్కీమ్ వేసుకున్నాడు. సో ఈ మధ్యనే చావా పెద్ద రిలీజ్ అయింది కాబట్టి, పెద్ద హిట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఔరంగజేబుని విలన్గా పెట్టుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ పెట్టుకొని ఔరంగజేబు హిందువుల మీద ఎంత ఘోరమైన అకృత్యాలు చేస్తున్నాడు, ఎలాంటి ట్యాక్స్లు వేశాడు, పైగా మన వజ్రాన్ని డైమండ్ని పట్టుకుపోయాడు, కోహినూర్ డైమండ్ని. ఇవన్నీ నేషనల్ వైడ్గా కానీ లేకపోతే జాతీయ మన కంట్రీలో ముఖ్యంగా నార్త్లో కానీ కనెక్ట్ అయ్యే లైనే. కానీ దానికి తగినట్టు ప్లానింగ్ లేదు. కొంతవరకు ఆర్టిస్టులను బాబీ డియోల్ని వీళ్ళని పెట్టుకోవడం కొంతవరకు చేయగలిగారు, కానీ పక్కా పాన్ ఇండియా సినిమా లాగా చేయలేదు. రెండోది, మార్కెటింగ్ అయితే జీరో. మార్కెటింగ్ అనేది ఇక్కడే ముందు రోజు వచ్చి పవన్ కళ్యాణ్ హంగామా చేశాడు తప్ప దీనికి ఒక వైబ్ క్రియేట్ చేయడం, ఇది ఎలాంటి సబ్జెక్టు ఇక్కడే కన్ఫ్యూజన్ ఉండింది. మనోటి వరకు పవన్ కళ్యాణ్ వచ్చి ఇది ఓన్లీ వజ్రం తీసుకొచ్చే సబ్జెక్ట్ అని చెప్పే వరకు కూడా పండగ సాయన్ అని లేకపోతే పాపన్న ఇలా రకరకాల పాపడు అంటాం, సర్వాయి పాపడు వాళ్ళ స్టోరీని రకరకాల పుకార్లు వస్తే అప్పుడు వీళ్ళూరు దాన్ని గట్టిగా ఖండించలేదు. సో ఇలాగ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చావా అనేది క్లియర్గా ఉంది. దాంట్లో శివాజీ కొడుకు సంభాజీ ఎలా ఔరంగజేబుతో పోరాడి చనిపోయాడు అనేది చావా కథ. ఇక్కడ ఆ క్లారిటీ లేదు. సో మార్కెటింగ్ అసలు జీరో. దానివల్ల ఏమైందంటే ఇది పాన్ ఇండియా సినిమా లాగా లేదు, పోనీ పక్క తెలుగు సినిమా లాగా కూడా చేయలేకపోయారు వీళ్ళు. సో ఆ ప్రాబ్లం కనబడుతుంది. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్ అనేది నామకే వాస్తే రిలీజ్ అయింది. హిందీలో, మిగతా తమిళ, కన్నడ, మలయాళం వీటిలో డబ్బింగ్ వెర్షన్ నామకే వస్తాయి. తెలుగునే ఎక్కువ బార్డర్, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో తెలుగు ప్రింట్సే ఎక్కువ వెళ్ళాయి తప్ప కన్నడవి ఎక్కువ వెళ్ళలేదు. సో పైగా అక్కడ పెద్ద పబ్లిసిటీ లేదు.
సో దీనివల్ల ఏమైందంటే మనం కానీ ఇప్పుడు బుకింగ్ యాప్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఈ రోజుకి కూడా, ఈరోజు రిలీజు, ఈ రోజుకి కూడా మిగతా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో 60% ఫుల్ అయినాయి ఈ రోజుకి. రేపటికైతే హైదరాబాద్లో కూడా 10% కూడా బుకింగ్ అవ్వలేదు. సో ఎందుకంటే మార్నింగ్కి వచ్చేసరికి ఇది అర్లీ మార్నింగ్కే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయినాయి. యావరేజ్లో దీని రేటింగ్ కూడా నేను గ్రోక్లో సెర్చ్ చేసి చూశాను. యావరేజ్ రేటింగ్ నాకు ఇవ్వమన్నాను. మొత్తం వాడు ట్విట్టర్లో అంతా లాగేసి 2.25 యావరేజ్ రేటింగ్ అని చెప్పాడు. మామూలుగా నీ రేటింగ్ అంటే వాడు 3 ఇచ్చాడు, కానీ జనం ఇచ్చిన యావరేజ్ రేటింగ్ నాకు చెప్పంటే 2.25 ఇచ్చాడు అనమాట. సో అది ప్రాబ్లం అయితే ఉంది సినిమాలో. అందువల్ల పాన్ ఇండియా లెవెల్లో లేదు. ఇది పవన్ కళ్యాణ్కి తెలిసే తెలివిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే 2 స్ట్రాటజీలు చేశాడు. ఒకటి ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం, నువ్వు మీకోసం నా గుండె కొట్టుకుంటుంది, మీరు ఇప్పుడు నా గుండెల్లో ఉంటారు, మీరే నిలబెట్టారు, ఇవన్నీ ఒక ఎమోషనల్ ఫ్యాన్స్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం, అది పనిచేసింది. ఫ్యాన్స్ అంతా కూడా పిచ్చిగా పోయి కొనడం అనేది చేశారు. రెండోది పొలిటికల్గా తనకు అధికారం ఉంది కాబట్టి పొలిటికల్ అధికారాన్ని ఉపయోగించుకుని తనకున్న 21 ఎమ్మెల్యేలకి, ఇంకొంతమంది జనసేన నాయకులకి, దాంతోపాటు తెలుగుదేశం నాయకులు కూడా ఓన్ చేసుకోవడంతో ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లని పంచుకొని వాళ్ళు టికెట్లు కొనుక్కొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. దానివల్ల అక్కడ ఓన్లీ ఈ స్పెషల్ షో, ప్రీమియర్ షోలకే దాదాపు 10 కోట్ల పైన వస్తుందనేది ఒక అంచనా, రాత్రి వచ్చేసి ఉంటుందని. సో ఈ రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ రేట్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంతవరకు అక్కడ ఫోర్స్డ్గా కొనిపించి టార్గెట్లు ఇచ్చి నువ్వు ఇన్ని కొనాలి, నీ థియేటర్లో ఇన్ని కొనాలని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తున్నారు. దానివల్ల కొంతవరకు సేవ్ అవుతుంది. కానీ అదే 225 కోట్లు రావాలి దీనికి గ్రాస్ వస్తేనే 250 కోట్ల బడ్జెట్ సినిమాకి వర్కౌట్ అవుతుంది. అది ఇప్పుడు కష్టంగా ఉంది. ఎందుకంటే దానికి మామూలు జనాలు రావాలి. ఓవరాల్గానే థియేటర్కి జనం వెళ్ళే పరిస్థితి ఇవాళ లేదు. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఉంటే కానీ వెళ్ళట్లేదు. ఈ మధ్యకాలంలో మనకి హిట్ అయిందంటే సయార్ అనే ఒక చిన్న సినిమా, కొత్త వాళ్ళు యాక్ట్ చేసిన హిందీ సినిమా పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సయార్ అని. అంటే అట్లా టాక్ వస్తే కానీ సినిమా చూడట్లేదు. రెండోది అర్బన్ కన్జంప్షన్ అనేది జనరల్గానే తగ్గిపోయింది. ఎంటర్టైన్మెంట్కి కావచ్చు, బట్టలు కొనడానికి కావచ్చు, కూల్ డ్రింక్లకి ఇంకోటి కావచ్చు, అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి రూరల్ కన్జంప్షన్ కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు స్కీములు చెప్పింది అమలు చేయలేదు, ప్రజల దగ్గరికి డబ్బులు వెళ్ళలేదు. కాబట్టి రూరల్ కన్జంప్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ నేపథ్యంలో ఫోర్స్గా చేయడం వల్ల వచ్చే డబ్బులు తప్ప ప్రజల నుంచి వచ్చే డబ్బులు అనేది దీనికి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త ఏంటంటే కర్ణాటకలో దీన్ని బ్యాన్ చేశారనే వార్త వస్తుంది. అయితే బ్యాన్ కాదు నిజానికి, కానీ అనఫిషియల్గా దాన్ని ఆడనీయకుండా చాలా చోట్ల కన్నడ రక్షణ వేదిక అక్కడ ఉంటుంది అనమాట. అంటే కర్ణాటకలో కన్నడ భాషని రక్షించుకోవడానికి అక్కడ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళు నిన్న బళ్ళారిలో ఈ సినిమా తెలుగులో ఉన్న బ్యానర్స్ని, ఫ్లెక్సీల్ని తీసేయడం వీడియోలు వైరల్ అయినాయి. వాళ్ళు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పాపం వాళ్ళు వచ్చి ఏడుస్తూ అన్న తీకండి అన్న అని చెప్తే వాళ్ళని కూడా వీళ్ళు తిడుతున్నారు. సిగ్గులేదరా నువ్వు కన్నడ పుట్టి తెలుగులో బ్యానర్లు పెట్టారు ఇక్కడ అని చెప్పి తిడుతున్నారు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కన్నడ వాళ్ళ కోపం ఉంది. తమిళోళ్ళు, కన్నడ వాళ్ళు యాంటీ హిందీ మూమెంట్లో గట్టిగా ఉన్నారు. మనకు అంత పెద్ద పట్టింపు లేదు. మనకి ఇష్టం ఉంటే నేర్చుకుంటాం, లేకపోతే భాష నేర్చుకోం, కానీ మనం తెలుగును కాపాడాలనే ఉద్యమాలు ఏవి ఇక్కడ లేవు, కానీ అక్కడ ఉంటాయన్నమాట. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో హిందీని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ, సో మనం హిందీ నేర్చుకుంటే జాబ్స్ అవన్నీ బాగా వస్తాయి అవి అని చెప్పాడు. అక్కడ వాళ్ళ కోపం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరులో నేను కూడా ఒక 6 ఏళ్ళు ఉన్నాను డిఫరెంట్ పీరియడ్స్లో. అక్కడ ఏంటంటే ఆల్రెడీ కన్నడ మైనారిటీ ఉంటుంది. ఇటు తమిళోళ్ళు, మలయాళీ, తెలుగు, హిందీ, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ వీళ్ళు డామినేట్ చేసి మైనారిటీలు అయిపోతారు అక్కడ. ఇక్కడ ఎట్లాగైతే తెలంగాణలో తెలంగాణ పీపుల్ని ఆంధ్ర వాళ్ళు డామినేట్ చేయడం వల్ల ఎట్లా వ్యతిరేకత వచ్చిందో అక్కడ కూడా భాషా వ్యతిరేకత రావడానికి ఆ నేపథ్యం ఉంది అన్నమాట. అందువల్ల కన్నడ నాన్ కన్నడిగాస్ ఇక్కడ వచ్చి డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. అందుకని ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సినిమాని కూడా అక్కడ అఫిషియల్గా బ్యాన్ చేయలేదు. లైక్
మన కమల్ హాసన్ సినిమాని చేసినట్టుగా. కానీ ఇక్కడ అనఫిషియల్గా మాత్రం చాలా చోట్ల ఆడనీయకుండా అడ్డుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది తెలుగు డామినెంట్ ఏరియాలో తెలుగు వెర్షన్లు ఎప్పటి నుంచో వేస్తారు అక్కడ. ఎందుకంటే బళ్ళారి, కోలారు, కేజీఎఫ్ ఇక్కడంతా తెలుగు ఉంటుంది. ఇక్కడ కెంపేగౌడ ఏరియాలో కూడా, బస్ స్టాండ్ ఏరియాలో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. కొన్ని థియేటర్లు తెలుగే ఉంటాయి అక్కడ పర్మనెంట్గా. అలాంటి వాటి చోట కూడా తెలుగులో పెట్టద్దు అనేది ఇప్పుడు అక్కడ ఉద్యమం నడుస్తుంది. బ్యానర్లంతా నువ్వు కన్నడ పెట్టు, తెలుగు సినిమాకైనా కన్నడలోనే ఉండాలి అనేది అక్కడ ఇప్పుడు గొడవ జరుగుతుంది. దాని సెగ పవన్ కళ్యాణ్ కూడా తగిలింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.